నువ్వు ఏంటి గేమ్స్ పిచ్ లో పడి మునిగిపోతున్నావు. ఆగరా, నువ్వేం చేస్తున్నావు? మొత్తం పొడవుగా చెప్తున్నావు. ఏమైంది ఏమైంది బాబు? ఎందుకు ఈ అబ్బాయి ఇలా చేస్తా ఉన్నాడు? బాబు మునిగిపోయినాడు సెల్ లో పడి. పబ్జి గేమ్ లో మరి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వర్షన్ ఏంటి ఇట్లా వీడియో గేమ్స్ ఆడి ఇట్లా అయిపోయినాడా? ఏం మరి పిక్చర్ లాగా చేస్తానాడే వీడా? రే ఆపరా ఆపరా. అరే అరే ఏంటి అసలు అసలు ఆపడం లేదే. ఎప్పటి నుంచి చేస్తా ఉన్నాడు ఇట్లా? అవునా? అంతసేపు మొబైల్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? వీడా? అబ్బో ఏందా వీడు వైలెంట్ గా ఉన్నాడు. అక్కడ చూడు, అదే చేతిలో చెక్కేంది? గన్నా? ఒరే గన్ను కాదురా, చెక్కరా. రే తిక్కవాడా, గన్ను అనుకుంటున్నాడు. వాడేదో సెల్ ముంచుకుంటూ కూర్చున్నాడు. వాడు ఆన్లైన్ లో పెట్టి ఏంద్రా? ఆపరా 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 ఆపరా. చూసారా చూసారా మొబైల్స్ ఆడి ఇట్లా తయారవుతున్నారు పిల్లలు. వాడు చూస్తే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడంట, వీడు చూస్తే బెట్టింగ్ ఆడి బెట్టింగ్ ఆడుతున్నాడు, ఆడి డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నాడు. వాడు చూడు ఆపరా. ఇట్లా ఆపకుండా తయారవుతారు మీరు కూడా. ఎక్కువ ఫ్రీ ఫైర్ పబ్జి ఇవన్నీ ఆడితే చూసారా మీరు కూడా ఇట్లాగే తయారవుతారు లాస్ట్ కి. బెట్టింగ్ యాప్స్, పబ్జి, ఫ్రీ ఫైర్, క్యాండీ క్రష్ ఇట్లాంటివన్నీ ఆడుకుంటూ కూర్చుంటే లాస్ట్ కి ఇట్లా ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఇక వాడు ఆపేటట్లేడు కానీ పిచ్చి ఆసుపత్రికి తీసి అడ్మిట్ చేసుకో బాబు. అయ్యో రే ఆపరా ఆపు ఆపు. ఈ పిల్లోడు కంట్రోల్ కావడం లేదు మేడం, ఫ్రీ ఫైర్ ఆడుతా ఉన్నాడు. తగులుతుందిరా నాకు తగులుతుందిరా. ఆపు ఆపు ఆపు. లాక్కోరా, గన్ను లాక్కో గన్ను లాక్కో గన్ను లాక్కో గన్ను లాక్కో గన్ను లాక్కో గన్ను లాక్కో గన్ను లాక్కో. చేతుల్లో కన్ను చేతుల్లో కన్ను. ఒరే నువ్వు ఇదేంటి చేతులతో కూడా కన్ను అంటున్నాడు. అరే రే 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 నువ్వు ఎక్కడ దొరికినావురా? నాకు ఏం లేదు బాబు, వాళ్ళని వదిలేసి నువ్వు చేసే తప్పులు ఏంటంటే మీ పిల్లోడికి రోజు 10 గంటలు మొబైల్ ఇచ్చినావు. సార్ వాళ్ళు 10 గంటలు మొబైల్ ఇవ్వకపోతే నాకు చుక్కలు చూపిస్తాడు సార్, రక్తం తాగుతాడు వాడు. నిన్ను కొడతాడా? ఇలాగే ఇలాగే వీడియో ఒక పక్క సతాయిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ వీడియో ఇంత లేడు. కాదు బెట్టింగ్ యాప్లు ఎందుకు చూపించిన పిల్లలకి? సార్ నేను చూపిలేదు సార్. ఈ కాలం పిల్లలు పెట్టుకున్నాను తెలుసా సార్. వీళ్ళు టెక్నాలజీలో మనం టెక్నాలజీకి అమ్మ మొబైల్ ఇచ్చింది నీ తప్పే కదా, మొబైల్ ఇచ్చింది నీ తప్పే కదా. ఒరే నువ్వు ఆపరా, ఆపని చెప్పండి మీరేనా? వాళ్ళని కలుస్తాడు, వాళ్ళనే కలుస్తాడు. అరే రే రే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. సరే ఏం చేసేది లేదు బాబు. ఢిల్లీలో మొబైల్ డి అడిక్షన్ సెంటర్స్ అని పెట్టినారు. అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టి లాస్ట్ కరెంట్ షాక్ ఇచ్చే వరకు పోతుంది. బ్రెయిన్ కరెంట్ షాక్ ఇచ్చి పిచ్చోన్ లాగా ట్రీట్ చేసే తప్ప సెట్ అయ్యేటట్లేడు. కాబట్టి మీరందరూ కూడా మీ అందరికి ఇదే, ఎక్కువ సెల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకుంటే ఇట్లా తయారవుతారు. మీరందరూ గేమ్స్ ఆడేది ఆపండి. లాస్ట్ దరిద్రమైన గేమ్స్, బెట్టింగ్ యాప్స్, ఆ గేమ్ యాప్స్, లూడో అవి వస్తా ఉంటాయి, అవన్నీ ఆడద్దండి సరేనా? రే ఇంకాపరా నన్నే కలుస్తాను, నన్నే కలుస్తాను. అబ్బా ఇదేంటి ఇదేంటి ఓఎంఐడి సామాన్యంగా లేడు కదా. సరే సరే ఢిల్లీ ఇదేంది ఇదేంది ఇది ఇక్కడ చూడు. ఓయమ్మ 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 ఇట్లా తయారైతే మీరంతా యూత్. పిక్చర్ తీసిపా, ఢిల్లీ తీసిపండి, ఢిల్లీ తీసిపండి. సో ఇదంతా కూడా
మొబైల్ ఆడి పిచ్చోళ్ళయ్యే పబ్జి గేమర్స్ గురించి చూపించడానికి ఒక చిన్న డెమో చేసి చూపించాం. ఆ అబ్బాయి నిజంగా చాలా వండర్ఫుల్గా పిచ్చోడ్లాగానే యాక్ట్ చేశాడు. నిజంగానే పిచ్చోడేమో అనుకున్నా, నిజంగానే పిచ్చోడు అయిండొచ్చు కూడా. సో మీరు కూడా మొబైల్ తక్కువ వాడండి, గేమ్స్ అసలు ఆడొద్దు. ఏదన్నా పనికొచ్చే మ్యాటర్ ఉంటే యూట్యూబ్లో మీ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రమే చూసుకోండి. ఏదైనా మీకు అవసరమైన పీడిఎఫ్ మాత్రమే చూడండి. ఏదైనా క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రమే చూడండి. మిగతావన్నీ కూడా మానేసేయండి. రోజు 10 minutes కంటే ఎక్కువ రీల్స్ చూడొద్దు, ఆపేసేయండి. షార్ట్స్ ఎక్కువ చూడొద్దు, ఆపేసేయండి. మీరు ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేయాలనుకుంటే మంచి ఎడ్యుకేషన్ కంటెంట్, మంచి అవేర్నెస్ కంటెంట్. ఇప్పుడు మీరు పోలియో గురించి చెప్పాలనుకున్నారు, పోలియో గురించి చెప్పడం, ఆరోగ్యం గురించి ఏదైనా మీ స్కూల్లో ఇట్లాంటి ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది, వీటి గురించి అప్లోడ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకోండి. అంతే తప్ప అనవసరమైన గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివన్నీ ఆడితే ఇట్లాగా గట్టి చెప్పాలా, ఇది ఈ అల్లరి ఉండాలా, సరేనా? ఈ అల్లరి ఇలాగే కంటిన్యూ చేయాలి. సో నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు నేను? ఎవరు? నాకు సోషల్ మీడియాలో కొడుకున్నాడు సార్. సోషల్ మీడియా 3 కొడుకులు ఉన్నారు. ఒకడు షోయబ్, 2 ప్రశుగాడు. సో వీళ్ళందరికీ ప్రశు గురించి బాగా తెలుసు అనమాట. సో వాడికి నేను పుట్టించుకున్న పుట్టిన కొడుకు వాడు. సో ప్రశు గారి తండ్రిగా నేను చాలా ఫేమస్. అట్లాగే అబ్బా టీవీ, మీరందరూ అబ్బా టీవీ చూస్తున్నారా? చూసే వాళ్ళంతా చేతులు ఎత్తండి. వెరీ గుడ్, మీరందరికీ మంచి జరుగుగాక. అబ్బా టీవీ మంచిదే, చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఏమంటే మొబైల్, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ వాడితే మీరు ఎంతమంది దెబ్బతింటారు అని చెప్పడానికి నన్ను పిలిచారు. ఇక్కడ రోజు 2 గంటలు సెల్ ఫోన్ ఎవరు చూస్తారు? చేతులు ఎత్తండి. కరెక్ట్, ఎత్తు, పైకి ఎత్తు, ఎత్తుమా, ఎత్తు తల్లి. రోజుకి ఎంతసేపు చూస్తావు? 4 hours చూస్తావా? 1 hour? 2 గంటలు అడిగింది. 2 గంటలు చూసే వాళ్ళు ఎవరు లేరా? సిగ్గుండాలి కొద్దిగా చేతులు ఎత్తడానికి. అసలు సెల్ ఫోన్ అంతసేపు చూడొచ్చా? సెల్ ఫోన్ అంతసేపు చూడొచ్చా? చూడకూడదు నాన్న. మీ అందరికీ నా రిక్వెస్ట్, ప్రసూతో చెప్పి అందరినీ కొట్టిసేస్తున్నా, సరేనా? సెల్ ఫోన్ చూస్తే ఏమవుతుంది? కళ్ళు దెబ్బతింటాయి. ఇంకేమవుతుంది? మైండ్ దొబ్బుతుంది. ఇంకేమవుతుంది? ఆలోచన శక్తి పోతుంది. ఇంకేమవుతుంది? ఆడుకునే శక్తి తగ్గుతుంది. ఇంకేమవుతుంది? బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. ఇంకా ఏమవుతుంది? సైట్ వస్తుంది. సైట్ ఆల్రెడీ చెప్పినా కదా. పైకి రా, రానా, నువ్వే వెనక్కి నువ్వే దాని లెందిపడు. నీకే చేయి చూపిస్తానా, నువ్వు నన్ను చూస్తాను, నీ వెనకాల దా, పైకి రా, పైకి రా. ఓకే, సో మీ అందరూ మొబైల్ ఎక్కువసేపు చూసి చెడిపోతున్నారు, చెడిపోవద్దండి అని చెప్పడానికి నన్ను పిలిచారు. యాక్చువల్గా దొంగ చేతిలో తాళాలు పెట్టినట్టే. వీళ్ళకి సెల్ ఫోన్ చూడొద్దంటే దొంగ చేతి తాళాలు పెట్టినట్టే. సో వీళ్ళేం సెల్ చూడకుండా ఉంటారు. రోజుకి ఎంతసేపు చూస్తానన్న మొబైల్? ఒక్కసారి చెప్పు, నిజాయితీగా చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు. మీ డాడీ చాలా మంచోడు. వీళ్ళ డాడీ ఫోన్ ఇవ్వడంట కాబట్టి వీళ్ళ డాడీ చాలా మంచోడు. కరెక్టేనా? సో మీ అందరూ కూడా మొబైల్ చూడటం చాలా తగ్గించాలి. ఎందుకంటే మొబైల్ ఎక్కువసేపు చూస్తే మన కళ్ళల్లోకి బ్లూ కలర్ రేస్ పోతాయి మొబైల్లో నుంచి. ఆ బ్లూ కలర్ రేస్ పోయినందువల్ల మన కళ్ళల్లో ఉన్న రెటీనా అనేది దెబ్బతిని మన చూపు తగ్గుతూ వస్తుంది, మెల్లగా చత్వారం వస్తుంది, మెల్లగా గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. దాంతోపాటు ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఏందేందో తిక్కవన్నీ చూస్తుంటారు. సో ప్రశు గారి వీడియోలన్నీ చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారు ప్రశు వీడియోస్? ఇక్కడ చేతులు దించండి. అబ్బా టీవీ వీడియోలు ఎంతమంది చూస్తున్నారు? సో ఒకసారి అక్కడ తిప్పు సార్. ప్రశు వీడియోలు ఎంతమంది చూస్తున్నారు? దించండి. అబ్బా టీవీ ఎంతమంది చూస్తున్నారు? చూసారా? మళ్ళీ నాకు పెట్ట నీళ్ళు. జనాలు పనికొచ్చేది చూడడం, అబ్బాటి వీడియోలు పనికొస్తాయి. అంటే ప్రశు వీడియోలు పనికిరాని కాదు కానీ అబ్బాటి వీడియోలు చాలా పనికొస్తాయి. చూడండి, కామెడీ ఉంటుంది చాలా. అబ్బా టీవీనే మంచిది, ప్రశు కాదు. అందరూ అబ్బా టీవీకి ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి.
2 minutesలో సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మీ ఫాదర్కి మొబైల్ ఇవ్వాలి. ఎక్కువసేపు నీ చేతుల్లో సెల్ పెట్టుకున్నా అంటే చేతులు దెబ్బతింటాయి, కళ్ళు నొప్పిస్తాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ అందరికీ మొబైల్ వాడితే ఏం జరుగుతుంది అని చెప్పడానికి నన్ను పిలిచారు. సో మొబైల్ వాడితే ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చెప్తా. సో మొబైల్ వాడితే మెల్లగా సెల్ ఫోన్ చూస్తూ అన్నం తినడం మొదలు పెడతారు. సో సెల్ ఫోన్ చూస్తూ దాంట్లోకి అన్నం పప్పు కలుపుతున్నారా నీళ్ళు కలుపుతున్నారో తెలీదు. నిజమే కదా? ఇక్కడ ఎంతమంది సెల్ చూస్తూ అన్నం తింటారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, సిన్సియర్ ఫెలోస్. అట్లా చూడొద్దంటారా? తల్లి చూడారా? ధైర్యంగా చేతులు ఎత్తారా? దించరా? దించు. మొబైల్ చూస్తూ నేను తింటా అనుకో, అది వేరే విషయం. మొబైల్ చూస్తూ అన్నం తినకూడదు. ఓకే, మొబైల్ చూస్తూ అన్నం తింటారు, మొబైల్ చూస్తూ గేమ్స్ ఆడతారు, మొబైల్ చూస్తూ చదువుకుంటారు, మొబైల్ చూస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. సో అది చాలా తప్పు. మొబైల్ చూస్తే మెల్లగా దాంట్లో ఉన్న బ్లూ లైట్ వల్ల మన కళ్ళకు రెటీనా అనేది దెబ్బతిని దాని ద్వారా సైట్ కలుగుతూ లెన్స్ దెబ్బతింటూ మన కంటి చూపు దెబ్బతింటుంది. దాని ద్వారా మెల్లగా మీరు చదువులో మెల్లమెల్లగా చాలా తగ్గిపోతూ వస్తారు. తర్వాత మీరు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ప్లస్ ఎప్పుడు సెల్ ఫోన్ చూడాలి అనిపిస్తుంది. సో అది ఎందుకు వస్తుందంటే ఇప్పుడున్న వాటిలో రీల్స్, షార్ట్స్, టిక్ టాక్ ఇట్లాంటివన్నీ చేతి ఇట్లా అంటా ఉంటే చూస్తూనే ఉంటారు కదా. ఎంతమంది రీల్స్ చూస్తున్నారు ఇక్కడ? మళ్ళీ చేతులు ఎత్తారు. ఎత్తండి, సంపండి. చూడండి మేడం, ఎంతమంది చూస్తున్నారు. మీరందరూ ఇక్కడ హాస్టల్లో పెట్టేసేయండి వీళ్ళందరినీ. సో రోజు కనీసం ఇప్పుడున్న పిల్లలు స్టాటిస్టిక్స్ ప్రకారం సార్ ధైర్యంగా చేతులు ఎత్తాను రా, ధైర్యానికి ఒప్పుకోవచ్చు. సో వీళ్ళని ఏ క్వశ్చన్ అడిగినా కూడా ధైర్యంగా చేతులు ఎత్తున్నారు. వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవాలా, లేకుంటే అజ్ఞానానికి బాధపడాలా అర్థం కావడం లేదు. సరేనా? సో ఎక్కువసేపు సెల్ చూస్తే ఆ రీల్స్, షార్ట్స్ చూస్తున్నంతసేపు మనము వేరేదేది చేయబుద్ధి కాక టైం వేస్ట్ అంతా అవుతుంది. సో దాంతోపాటు చేతులు దించండి ఇంకా. ఓకే, ఎక్కువసేపు సెల్ చూడొద్దండి అన్న. ప్లస్ ఎక్కువ కంటి చూపు దెబ్బతినడమే కాకుండా మానసికంగా పిచ్చిగా అరవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, చేతులు కొరుక్కోవడం, కాళ్ళు కొరుక్కోవడం, ఇట్లా పిచ్చి చేష్టలన్నీ వస్తాయి. దాన్నే మొబైల్ అడిక్షన్ సిండ్రోమ్ అంటారు. పబ్జీ గేమ్ ఎవరు ఆడతారు ఇక్కడ? పబ్జీ గేమ్ కూడా చేతులు ఎత్తాను సార్. పబ్జీకి ఎవరు ఎత్తుతున్నారా? చేయొద్దు. ఆడే వాళ్ళందరూ ఎత్తండి. పబ్జీ గేమ్ ఎంతమంది ఆడుతున్నారు ఇక్కడ? అందరూ ఒకరికొకరు చూపించుకుంటూ ఉన్నారు ఇక్కడ. సో ఫ్రీ ఫైర్ ఎంతమంది ఆడతారు ఇక్కడ? క్యాండీ క్రష్ ఎంతమంది ఆడతారు ఇక్కడ? వరే ఓకే, తప్పు. అలాంటివన్నీ ఎక్కువ వీడియో గేమ్స్ ఆడటం వల్ల ఏమవుతుంది? వీడియో గేమ్స్ ఆడటం వల్ల బయట గేమ్స్ అన్నీ ఆడటం తగ్గించి మన బాడీలో నీరసం పెరిగిపోతుంది, మన కంటి చూపు దెబ్బతింటుంది, మానసికంగా సమస్యలు వస్తాయి, ఊరికే ఎమోషన్ అవ్వడం వచ్చేస్తుంది. ఏదైనా కానీ వీడియో ఒకటి పెడతాను నేను, పెట్టిన తర్వాత 1 గంట సేపు లోపల ఒక 10,000 లైక్స్ రాకపోతే నాకు బాధగా ఉంటుంది. ఎందుకు? నేను అప్లోడ్ చేశాను కాబట్టి నాకు కావాల్సింది రావడం లేదని బాధగా ఉంటుంది. సో ఇక్కడ చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన లైక్స్ రావడం లేదని, షేర్స్ రావడం లేదని, కామెంట్స్ రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అది కూడా ఒక మానసిక రోగమే, అనవసరంగా అప్లోడ్ చేసి బాధపడినట్టు. సో ప్రజలు మనల్ని పట్టించుకోవడం లేదని ఒక ఆత్మ న్యూనత భావం వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తాం, సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అందువల్ల సోషల్ మీడియా ఒక పక్క డేంజర్, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ వల్ల వస్తున్న ఈ మొబైల్ వల్ల రేడియేషన్ మన చుట్టూ ఎప్పుడు కూడా వైఫై లాగా ఎప్పుడు రేడియేషన్ ఉంటుంది మొబైల్ టవర్స్ వల్ల. ఈరోజు చిన్న పక్షులు ఎంతమంది చూస్తున్నారు ఇక్కడ? గువ్వలు చూసారా? గువ్వలు, పావురాలు అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకు? సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల వేడి ఎక్కువై చనిపోతున్నారు. సో దాని మీద తీసిన సినిమా పేరేం పేరు? అది మాత్రం తెలుసురా మీకు? రోబో అంటే సార్, ధైర్యంగా చెప్తాను రోబో అని. సో ఆ రేడియేషన్ వల్ల మన చుట్టూ కూడా ఎప్పుడు వాతావరణంలో ఏర్పడుతూ వేడి ఏర్పడుతూ, ఆ వేడి వల్ల మన బాడీలో ఉన్న న్యూరాన్స్, చిన్న కణాలన్నీ కూడా దెబ్బతింటూ మనం ఆరోగ్యం దెబ్బతినడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఆ రేడియేషన్ తగ్గించడం కోసం చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కూడా మొబైల్ టవర్స్ని తొలగించాలని చెప్పి ఉద్యమాలను కూడా చేస్తున్నారు. అట్లాగే మనము సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల మనము జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన చాలా టైంని అనవసరంగా వేస్ట్ చేస్తాం. మీరు ఇంటికి వెళ్తూనే
ఫస్ట్ మొబైల్ ఎవరు పట్టుకుంటారు ఇక్కడ? ఇంటికి వెళ్తుంటే మొబైల్స్ ఎంతమంది టచ్ చేస్తారు? అందరూ పట్టుకుంటారు, ఎవరు చేతులు ఎత్తడంలా. సో మొబైల్స్ టచ్ చేయొద్దండి నాన్న. ఇంటికి పోతూనే ఫస్ట్ గేమ్స్ ఆడుకోండి, మీ పక్కన ఫ్రెండ్స్తో పిల్లలతో గేమ్స్ ఆడుకోండి. గేమ్స్ ఆడుకున్న తర్వాత మెల్లగా మీ హోంవర్క్ ఏదైనా ఉంటే చేసుకోండి. హోంవర్క్ చేసుకున్న తర్వాత మెల్లగా మీ మమ్మీ డాడీతో మాట్లాడుకుంటూ ఫుడ్ తినండి. మీరు లేకపోతే వాళ్ళు సీరియల్స్ చూస్తుంటే సీరియల్స్ కట్ చేయించండి. సో ఆడవాళ్ళకు ఉన్న ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే సీరియల్స్. మనకు చూడండి సార్, ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు చూడండి. వాళ్ళ అమ్మోళ్ళు సీరియల్స్ చూస్తున్నారని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో లేడీస్ దగ్గర నుంచి వస్తుంది ఇది సమస్య. సో తల్లిదండ్రులుగా సో ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. సో మొబైల్ కొనిస్తున్నది మనమే, డాటా వేపిస్తున్నది మనమే, వాళ్ళ చేతిలో పెడుతున్నది మనమే. మనమే గారాబం చేసి వాళ్ళ చేతుల్లో మొబైల్ పెట్టి వాళ్ళు చెడిపోవడానికి మనమే కారణమవుతున్నాం. ప్లస్ సెల్ ఫోన్ అడిక్షన్ అనేది వారానికి 5 కేసులు ప్రతి సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తున్నాయంట. సో పంజాబ్లోను, న్యూఢిల్లీలో, హైదరాబాద్లో మొబైల్ డీ అడిక్షన్ సెంటర్స్ అని కూడా పెడతా ఉన్నారు. సో అంత వరస్ట్గా రోజు రోజుకు మొబైల్ యూసేజ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ కాలంలో మీ అందరికీ పిల్లలకి రీల్స్, షార్ట్స్, టిక్ టాక్స్ ఇట్లాంటివన్నిటి వల్ల మీకు చాలా తెలివి లేకుండా తయారవుతున్నారు. అవునా? తెలివి ఉందా మీ అందరికీ? ఉందంట. ఓకే, సరేనా? చాలా దెబ్బతింటుంది, మానసికంగా కూడా బాగా దెబ్బతింటారు. సో ఇవన్నీ రాకుండా చూసుకోవాలంటే మీరు మొబైల్ వాడడం బాగా తగ్గించాలి. మొబైల్ రోజుకు 45 మినిట్స్ కంటే ఎక్కువ చూడొద్దండి. దాన్ని కాల్డ్ స్క్రీన్ టైం అంటారు. సో స్క్రీన్ టైం ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ప్లస్ మన చూపు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ప్లస్ మనం చదివే విధానం కూడా మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. సో ఫ్రెండ్స్ను సోషల్గా ఫ్రెండ్స్ని ఎక్కువ పెట్టుకోండి బయట ఫిజికల్గా. సో సెల్ ఫోన్లో చాటింగ్లు చేసుకుంటా, సెల్ ఫోన్లో ఎక్కువ లింకులు పెట్టుకుంటా చూసుకునే బదులు బయట ఫ్రెండ్స్తో ఆడుకోండి, బయట ఫ్రెండ్స్తో తిరగండి, బయట ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, బయట ఫ్రెండ్స్తో చదువుకోండి. ఓకే, మొబైల్ వాడడం సాధ్యమైనంత వరకు తగ్గించండి. అండ్ ఆల్సో చాలా వరకు ఆధునిక కాలంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నందువల్ల మీ అందరూ కూడా రేపు పొద్దున్న సొసైటీలోకి వెళ్తూనే రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం జనరల్ నాలెడ్జ్ బుక్స్ బాగా చదువుకోవాల్సి ఉంటుంది. సో మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ బుక్స్ కూడా మనకు మొబైల్లోనే దొరుకుతున్నాయి. అందువల్ల మొబైల్స్లోనే ఎక్కువ చదవాల్సి వస్తుంది. వాటిని అన్నింటి ప్రింట్అవుట్ తీసుకొని బయట హార్డ్ కాపీస్ తీసుకొని చదువుకోవడానికి అలవాటు పడండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు ఫాలో అవుతారా? ఏం ఫాలో అవుతారు? మొబైల్ చూడడం తగ్గిస్తారా? అబ్బా టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నో వద్దా? సరే రోజుకు 45 మినిట్స్ కంటే ఎవరు ఎక్కువ మొబైల్ చూడకూడదు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా పేరెంట్స్ని పిలిపించే బాగుంటుందా? పేరెంట్స్ అంటే వాళ్ళకి చెప్తే వీళ్ళు ఎడ్యుకేట్ అవుతారనమాట మెల్లమెల్లగా. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మొబైల్ వాడకం అనేది మనకున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్లో ఇప్పుడున్న చాలా పెద్ద ప్రాబ్లం. సో దాన్ని తగ్గించుకోవడానికి స్క్రీన్ టైం అనేది లెస్ దాన్ 45 మినిట్స్ ఉండేలా చూసుకుంటూ, రేడియేషన్ ఎఫెక్ట్ పిల్లలపైన పడకుండా చూసుకుంటూ, మొబైల్ అదే పనిగా ఆడుకోవడానికి ఇవ్వద్దండి. ఏదైనా పనికొచ్చే పని ఉంటే మాత్రమే ఇవ్వండి పిల్లలకి. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఇక్కడ ఇచ్చేసిన ప్రతి విద్యార్థి మొబైల్ వాడకం ఈరోజు తగ్గిస్తానని ప్రామిస్ చేయాలి. నాకు ప్రామిస్ ఎవరు చేయడం, ప్రామిస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. Wait. ఓకే, ఇంతేనా? I now request President of Rotary Club P.V. Subramanian Garu and Secretary Rafi Garu and President of Innerweed Club Kausar Garu to honor the Chief Guest of today's function. Okay, thank you. Thank you, Hari Prasad Garu. Thank you. We have to join you. Thank you. Right, thank you. Thank you, sir. Wow. Thank you. Wow. Thank you. కనపడుతుందిలే.
థ్యాంక్ యూ. పెయింటింగ్ సార్. సార్ ఇది ఫోటో ఫ్రేమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.